జైలు శాఖ వార్డర్ సిబ్బంది బదిలీలను వెంటనే నిలిపివేయాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్టపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్టంలో రాష్ట స్థాయి క్యాడర్లో ఉన్న జైలు శాఖ వార్డర్ ఉద్యోగులను జిల్లా క్యాడర్లోకి మార్చి వివిధ జిల్లాలకు బదిలీ చేశారన్నారు. నేడు జీవో 56ను సాకుగా చూపుతూ ఉద్యోగులను వివిధ జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రభుత్వం బదిలీలను ఆపకపోతే కోర్టును ఆశ్రయిస్తామని గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు. కింది స్థాయి ఉద్యోగులు వార్డర్స్ బగ్లర్స్ వాళ్ళ రెండు పేర్లు పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన వినతి పత్రం మేరకు వాళ్ళకి రాష్ట్రపతి ఉత్తర్వులను కాకుండా ఉత్తర్వులకు అనుసరించి వాళ్ళు జిల్లా కేడర్లో గతంలో రాష్ట్ర స్థాయి కేడర్లో ఉన్నారు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే వచ్చినాయో 2018లో దాని ప్రకారంగా వచ్చిన 317 జీవో ప్రకారంగా వాళ్ళు ఇవాళ జిల్లా కేడర్ ఉద్యోగులు ఈ కేడర్ ని మళ్లీ దాన్ని మల్టీ జోన్ కేడర్ గా వాళ్ళని మారుస్తూ జీవో 54 తెచ్చారు. అది అక్రమం. కాబట్టి వీళ్ళను ఆ జిల్లా స్థాయిలోనే బదిలీ చేయాలి. అది కూడా 2021 తెచ్చారు కాబట్టి 4 ఏళ్లు కాలేదు. కాబట్టి 4 ఏళ్లు అయిన తర్వాతనే వాళ్ళను బదిలీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి జీవో ప్రకారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగానే బదిలీ చేయాలి. దానికి విరుద్ధంగా బదిలీ చేస్తే ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలకు వెళ్తాము. అట్లాగే వివిధ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి